అందరికీ నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు ట్రీ మీడియా ఫుడ్. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు నేను మీకు 2 kgs చికెన్ దమ్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి. ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు కానివ్వండి, పండగలప్పుడు కానివ్వండి, కొంచెం ఎక్కువ క్వాంటిటీ చేయాలంటే కంగారు పడిపోతూ ఉంటారు. సో ఫస్ట్ టైం చేస్తున్నా కూడా ది బెస్ట్ చికెన్ బిర్యానీ చేసేలాగా డీటెయిల్గా చూపించానండి. ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. మరి ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్ ఏంటో స్టార్ట్ చేసేద్దామా? ముందుగా ఒక 2 kgల చికెన్ని తీసుకొని ఉప్పు నిమ్మరసం కలిపిన నీళ్ళలో ఒక అరగంట పాటు నానబెట్టి ఆ తర్వాత శుభ్రంగా కడిగి ఒక బేషన్లోకి తీసుకోండి. ఇప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్ల ఉప్పు వేసుకోండి. కల్లుప్పు వేయడానికి ట్రై చేయండి, సాల్ట్ కంటే కూడా ఇదే మంచిది. ఒక 2 టీ స్పూన్ల పసుపు, 3 టీ స్పూన్ల కారం, అలాగే 4 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. క్వాంటిటీలోకి వచ్చేసరికి 200 గ్రాముల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. ఆ తర్వాత 2 టీ స్పూన్ల ధనియా పౌడర్, 1 టీ స్పూన్ గరం మసాలా. ఈ ధనియా పౌడర్ గరం మసాలా నేను ఇంట్లోనే ప్రిపేర్ చేశానండి. ఆ వీడియోస్ ఆల్రెడీ అప్లోడ్ చేశాను, ఒకసారి చెక్ చేసుకోండి. ఆ తర్వాత 2 టీ స్పూన్ల చికెన్ మసాలా వేస్తున్నాను. మీకు నచ్చిన బ్రాండ్ ఏదైనా వేసుకోవచ్చు, నేనైతే ఆచి వారిది వేస్తానండి ఎక్కువగా. ఆ తర్వాత 200 గ్రామ్స్ పెరుగండి, ఒక ఫుల్ కప్పు పెరుగు వేసేసేయండి. అలాగే ఒక 10 పచ్చిమిరపకాయల వరకు వేసేసి ఈ చికెన్కి ఈ ఉప్పు కారాలు మసాలా అంతా పట్టేలాగా ఒక 10 నిమిషాల పాటు బాగా మసాజ్ చేస్తూ కలపండి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక గుప్పెడు పుదీనా ఆకులు, గుప్పెడు కొత్తిమీర కూడా వేసేసి 1 గంట నుంచి 2 గంటల పాటు దీన్ని పక్కన పెట్టేసేయండి. ఈలోపు మనం మిగతా ప్రాసెస్ చూద్దాం. స్టవ్ ఆన్ చేసేసుకొని కడాయి పెట్టేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల ఘీ వేసుకొని ఘీ హీట్ అయ్యాక 1 కప్పు బాదం, 1 టేబుల్ స్పూన్ మిరియాలు కూడా వేసి మీడియం ఫ్లేమ్లో ఒక 2 నిమిషాలు ఫ్రై చేసేసాక ఒక గుప్పెడు కరివేపాకు కూడా వేసి ఒక 2 మినిట్స్ ఫ్రై చేసి స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఇది పూర్తిగా చల్లారాక మిక్సీ జార్లోకి తీసుకొని వాటర్ యాడ్ చేసుకుంటూ పేస్ట్ చేసి పక్కన పెట్టేసుకోండి. తర్వాత అదే కడాయిలో ఒక 200 గ్రామ్స్ ఆయిల్ వేసుకోండి, సన్ఫ్లవర్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక 1 కప్పు జీడిపప్పు, ఒక 100 గ్రాముల వరకు ఉంటాయండి, ఫ్రై చేసి వీటిని తీసి పక్కన పెట్టుకోండి. తర్వాత అదే ఆయిల్లో ఒక 1/2 kg ఉల్లిపాయల్ని చూడండి ఇలా పొడుగ్గా సన్నగా కట్ చేసుకోండి. వీటిని డీప్ ఫ్రై చేయండి. హై ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేసుకోండి. మనం ఫ్రైడ్ ఆనియన్స్ ప్రిపేర్ చేసుకుంటున్నాం అన్నమాట. మీ దగ్గర రెడీమేడ్ ఫ్రైడ్ ఆనియన్స్ ఉంటే కనుక ఈ ప్రాసెస్ని స్కిప్ చేసుకోవచ్చు, తెలియని వాళ్ళ కోసం చూపిస్తున్నానండి. ఇవి కూడా ఫ్రై చేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఆ తర్వాత ఒక గిన్నెలోకి 2 kgల బాస్మతి రైస్ తీసుకుంటున్నానండి. వీటిని శుభ్రంగా కడిగి నీళ్లు పోసి 1 గంట పాటు నానబెట్టేసుకోండి. మనం తీసుకున్న 2 kgల చికెన్కి 2 నుంచి 3 kgల వరకు రైస్ యాడ్ చేసుకోవచ్చండి. మీకు కావాల్సిన క్వాంటిటీని బట్టి యాడ్ చేసుకోండి. చికెన్ మ్యారినేట్ చేసేసి 2 అవర్స్ అయిపోయింది. ఆ తర్వాత ఇంకా స్టవ్ ఆన్ చేసేసి మందంగా వెడల్పుగా లోతు తక్కువగా ఉండే ఒక దబ్రా పెట్టుకోండి. మనకి ఇప్పుడు బిర్యానీ పాత్రలు దొరుకుతున్నాయి కదండి, అది ఉంటే కనుక పెట్టుకోండి. అది ఒకవేళ లేకపోతే మామూలుగా మందంగా ఉండే ఒక దబ్రా అయినా పెట్టేసుకొని మనం ఆల్రెడీ ఫ్రై చేసాం కదా ఆనియన్స్, ఆ ఆయిల్ వేసేసేయండి. దాంతో పాటు ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకోండి. ఆ ఆయిల్ హీట్ అయ్యాక పలావ్ దినుసులు ఉంటాయి కదా, షహజీరా, లవంగ, చెక్క, యాలుక్కాయలు, మరాఠీ మొగ్గ, బిర్యానీ ఆకు, జాపత్రి, ఇవన్నీ కొంచెం కొంచెం వేసుకోండి. మనకి మార్కెట్లో పలావ్ దినుసులు అనగానే ఒక ప్యాకెట్ దొరుకుతుందండి. ఆ ప్యాకెట్ తెచ్చుకుంటే అందులో ఇవన్నీ ఉంటాయండి, కొంచెం కొంచెం వేసేసుకోండి. ఈ మసాలా దినుసులు 1 నిమిషం పాటు ఫ్రై చేసేసి ఆ తర్వాత మనం కలిపి పెట్టుకున్న ఈ చికెన్ని వేసేసేయండి. ఈ చికెన్ని వేసేసి మీడియం ఫ్లేమ్లో మూత పెట్టుకొని మధ్యలో కలుపుకుంటూ ఒక 20 నుంచి 30 నిమిషాల వరకు ఈ చికెన్ని ఉడికించుకోండి. మధ్యలో కలుపుతున్నప్పుడు మీకేమైనా అడుగు పట్టినట్టు అనిపిస్తే కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకోవచ్చండి, బట్ దాదాపుగా అవసరం రాదు. ఒకవేళ అవసరం అనిపిస్తే 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని ఈ చికెన్ని ఉడికించుకోండి. ఈలోపు మనం మిగతా ప్రాసెస్ చూద్దాము. మరొక వైపు ఒక పెద్ద దబ్రా తీసుకొని అందులోకి 5 లీటర్ల వాటర్ యాడ్ చేయండి. మనం తీసుకున్న రైస్కి డబల్ కంటే కొంచెం ఎక్కువ వాటర్ యాడ్ చేసుకోవాలండి. మనం తీసుకున్న 2 kgsకి 5 లీటర్ల వాటర్ సరిపోతాయన్నమాట. ఇప్పుడు ఈ వాటర్లో మళ్ళీ పలావ్ దినుసులేనండి, షహజీరా, లవంగ, యాలుక్కాయ, మరాఠీ మొగ్గ, బిర్యానీ ఆకు, జాపత్రి కొంచెం కొంచెం వేసుకోండి. ఆ తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేయండి. ఆ తర్వాత ఒక పెద్ద గుప్పెడు ఉప్పు వేయండి.
ఈ వాటర్ మనం అలా టేస్ట్ చేస్తే బాగా ఉప్పగా ఉండాలండి, అంత ఉప్పు వేసుకోండి, కొంచెం ఎక్కువే పడుతుందన్నమాట. దీంతో పాటు ఒక నిమ్మకాయని కట్ చేసి నిమ్మరసం వేసేసి ఆ నిమ్మ చెక్కలు కూడా అందులోనే వేసేసేయండి. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా యాడ్ చేసేసి ఇంకా స్టవ్ ఆన్ చేసేసి ఈ వాటర్ ఉన్న ఈ గిన్నెను పెట్టేసి ఎసరు వచ్చే వరకు వెయిట్ చేయండి. ఈలోపు చూడండి మనకి చికెన్ కూడా ఇటు ఉడికిపోయిందనమాట. ఈ పీస్ ఒకసారి పట్టుకొని చూడండి, దాదాపుగా ఉడికిపోతుందండి. 80% వరకు ఆ పీస్ ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం మిక్సీ వేసి పట్టుకున్నాం కదా బాదం కరివేపాకు పేస్ట్, అది యాడ్ చేసేసి 1 నిమిషం పాటు అలా మొత్తం కలిపేసి స్టవ్ ఆఫ్ చేసేసేయండి. ఈ చికెన్ కర్రీ కొంచెం చల్లారాక ఒక 2 నిమ్మకాయలని తీసుకొని ఆ నిమ్మరసం యాడ్ చేసేసేయండి. నిమ్మరసం కలిపిన తర్వాత ఆ కర్రీని మొత్తం మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొని మనం తీసుకున్న ఈ 2 kgs చికెన్ కర్రీలో సగం ఒక వేరే బౌల్లోకి తీసుకోండి. చూడండి గ్రేవీతో సహా 2 halves చేసుకోండి. ఒక హాఫ్ని ఇలా ఒక గిన్నెలోకి తీసి పక్కన పెట్టేసుకోండి. మిగిలిన ఆ చికెన్ని సెట్ చేసుకొని ఇలా రెడీగా పెట్టేసుకోండి. మరొక వైపు చూడండి ఎసరు వచ్చేసింది. ఇలా బాయిల్ అవుతున్నప్పుడు మనం కడిగి పెట్టుకున్న ఈ బాస్మతి రైస్ వేసేసేయండి. నీళ్లు వంపేసి ఆ రైస్ అనేది వేసేసేయండి. రైస్ యాడ్ చేశాక కొంచెం పెద్ద చిల్లులున్న గరిటె తీసుకొని ఈ రైస్ని బాగా కలుపుకోండి. మరి ఎక్కువ సార్లు కలిపితే ఆ బియ్యం అనేది విరిగిపోతూ ఉంటుందండి. సో 1-2 సార్లు అలా కలిపేసుకొని మూత పెట్టేసి హై ఫ్లేమ్లో ఉడికించుకోండి. మధ్యలో చెక్ చేసుకుంటూ ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకోండి. మధ్యలో రైస్ని ఇలా పట్టుకొని చూడండి. ఈ రైస్ వాటర్ని నేను కొంచెం గ్లాస్లో తీసుకున్నానండి కలర్ యాడ్ చేసుకోవడం కోసం. అలాగే దీంట్లో ఉన్న ఈ నిమ్మ చెక్కల్ని తీసేసేయండి. రైస్ పట్టుకొని చూస్తే పలుకులుగా ఉండాలండి, 80% వరకు ఉడికిపోవాలన్నమాట. కొంచెం ఇదిగోండి ఇలా పట్టుకొని చూస్తే ఈజీగా ఇలా 2 ముక్కలు అయ్యేలాగా చూసుకోండి. లేదా మీకు అర్థం కాకపోతే నోట్లో వేసుకొనైనా చూడొచ్చండి. దాదాపుగా ఉడికింది అన్నప్పుడు ఇంకా ఫ్లేమ్ని మీడియంలో ఉంచుకొని ఆ రైస్ని తీసి ఈ చికెన్ మీద ఇలా వీడియోలో కనిపిస్తున్నట్లు పరుచుకోండి, ఈవెన్గా పరుచుకోండి. హాఫ్ రైస్ని ఇలా పరుచుకోండి. అలా హాఫ్ రైస్ వేసాక ఫ్రైడ్ ఆనియన్స్, అలాగే మనం ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పు, 1 గుప్పెడు పుదీనా ఆకులు, 1 గుప్పెడు కొత్తిమీర తరుగు కూడా వేసేసి నేను చిన్న గ్లాస్లో వాటర్ తీసుకున్నాను కదా, అందులో కొంచెం గ్రీన్ కలర్ ఫుడ్ కలర్ వేసేసి ఇలా తీసుకున్నానండి. దీన్ని ఇలా లైన్స్గా వేయండి. మీకు నచ్చిన ఫుడ్ కలర్ తీసుకోవచ్చు, ఆరెంజ్ లేదా గ్రీన్. మనకి చికెన్లో ఆల్రెడీ పసుపు ఉంది కాబట్టి నేను గ్రీన్ తీసుకున్నాను అనమాట. ఆ తర్వాత మనం తీసి పెట్టుకున్న ఈ చికెన్ని కూడా దాని మీద ఇలా పరిచేసేయండి. ముందు చికెన్ లేయర్, తర్వాత రైస్, మళ్ళీ చికెన్ లేయర్ వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు దీని మీద మిగిలిన హాఫ్ రైస్ మళ్ళీ పరుచుకోండి. ఇలా చూడండి వీడియోలో కనిపిస్తున్నట్లు ఈవెన్గా స్ప్రెడ్ చేస్తూ పరిచేసేయండి. ఆ తర్వాత దీని మీద మళ్ళీ ఫ్రైడ్ ఆనియన్స్, అలాగే ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పు, పుదీనా, కొత్తిమీర వేసేసి అలాగే ఫుడ్ కలర్ కూడా ఒక లైన్స్ లాగా వేసేసి దీనిపైన మళ్ళీ ఒక 2 లేదా 3 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోండి. బిర్యానీలో నెయ్యి ఎంత ఎక్కువ వాడితే అంత బాగుంటుందండి. నేను టోటల్గా దాదాపు 1/2 kg నెయ్యి వాడానండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది నెయ్యి ఎక్కువ వేసుకుంటే. ఇప్పుడు మీకు ఒక డౌట్ రావచ్చండి, దీంట్లో ఎసరు నీళ్ళు వాటర్ యాడ్ చేసే పని లేదా, పాలు యాడ్ చేసే పని లేదా అని. ఏం అవసరం లేదండి, ఎందుకంటే మనకి చికెన్ 80% కుక్ అయింది, అలాగే రైస్ కూడా 80% వరకు కుక్ అయింది. ఆ స్టీమ్లో ఆ చికెన్ గ్రేవీలో మిగిలిన 20% అనేది సెట్ అయిపోతుంది. మనకి ఎలాంటి ప్రాబ్లం లేకుండా దమ్ అయిపోతుందండి. సో ఎలాంటి వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు దమ్కి ఎలా పెట్టుకోవాలో చూపిస్తున్నాను. స్టవ్ ఆన్ చేసేసి మీడియం ఫ్లేమ్లో ఒక పాత పెనం పెట్టేసుకోండి. ఈ పాత పెనంపై ఈ బిర్యానీ పాట్, ఈ దబ్రా ఉంది కదా, ఇది పెట్టేసేయండి. ఇప్పుడు దీని మీద ఉండే మూతని పెట్టి చూసుకోండి, దాని మీద వేసి చూడండి. చుట్టూ అస్సలు స్టీమ్ వెళ్ళడానికి పోవడానికి ఎలాంటి ఛాన్స్ లేదు అంటే గనక పర్ఫెక్ట్గా ఉంటే మూత. అల్యూమినియం రేపర్ లేదా ఒక కాటన్ క్లాత్ వేసేసి దానిపై మూత పెట్టేసి ఆ మూత మీద బరువు పెట్టేసి దమ్ చేసుకోవచ్చు.
ఒకవేళ మీకు చుట్టూ ఛాన్స్ ఉంది, ఆవిరిపోతుంది, ఆ మూత కరెక్ట్గా లేదు అని అనిపిస్తే ఒక కప్పు గోధుమ పిండి తీసుకొని మనం చపాతీ ముద్ద కలుపుకున్నట్టు కలుపుకొని ఆ దబ్రాకి చుట్టూ పైన ఇలా రౌండ్గా పెట్టేసి దాని మీద మూత పెట్టేసి ఆ మూత మీద బరువు పెట్టి అప్పుడు దమ్ చేసుకోండి. లోపల ఉన్న స్టీమ్ అనేది మనకి బయటికి అస్సలు వెళ్ళకూడదండి, అదే మన మెయిన్ అన్నమాట. సో అలా చూసుకొని మీరు పెట్టేసుకోండి. అలా పెట్టేసిన తర్వాత 20 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో, 10 మినిట్స్ సిమ్లో దమ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత మరలా ఒక 15 మినిట్స్ వరకు దాన్ని కదిలించకుండా ఆ తర్వాత మీరు మూత తీసి ఓపెన్ చేయండి. అంతే, మన చికెన్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది. దీన్ని సర్వ్ చేసేటప్పుడు చూసి ఇలా పీసెస్ అన్నీ పైకి అంటూ సర్వ్ చేసుకోండి. చూడండి, ఈ స్టేజ్లో మళ్ళీ ఒక 2-3 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసేసుకోండి. చాలా అంటే చాలా బాగుంటుంది అలా వేసుకుంటే. నచ్చితే వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు అండి. కానీ ఇలా ఘీ యాడ్ చేయడం వల్ల ఆ ఫ్లేవర్ వేరుగా ఉంటుందండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది, టెంప్టింగ్గా ఉంటుందన్నమాట. చాలా డీటెయిల్గానే ఎక్స్ప్లెయిన్ చేశాను అని అనుకుంటున్నానండి. ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కింద కామెంట్ చేయండి.